వైదేహి అమ్మగారంటే ఎంత ప్రేముందో ఇదిగో మీ బాధలోనే కనిపిస్తుంది అబ్బాయి గారు. అయినా ప్రేమ ఉన్న చోట ప్రాయశ్చిత్తానికి చోటే ఉండదు. దగ్గరికి తీసుకున్న ప్రేమే, తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే. ఏం చేసినా ప్రేమతోనే చేస్తారు, ప్రేమగానే చేస్తారు. అయినా మీరిప్పుడు అమ్మాయి గారిని కోపంతో కొట్టారా? లేదు కదా అబ్బాయి గారు, మంచితనానికి పోయి దోషులను నిలబడాల్సి వస్తుందన్న బాధతో కొట్టారు. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. మిమ్మల్ని అంతలా ప్రేమించిన అమ్మాయి గారికి అర్థం కదా. అయినా అందరి ముందు కొట్టారు కదా, కొంచెం అలకా బాధ ఉంటాయి. మరొకసారి ప్రేమగా మాట్లాడితే అమ్మాయి గారు బాధ పోతుంది, మీ బాధ పోతుంది. వెళ్ళండి అబ్బాయి గారు, వెళ్ళండి. సరే. అయ్యా దశరథరామయ్య గారు, అయ్యా నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. ఏంటి చెప్పండి. అయ్యా మాదో పక్కూరు. మాకో పెద్ద సమస్య వచ్చి పడింది. పోలీసులు కోర్టుల కంటే కూడా న్యాయం ధర్మం తెలిసిన మీలాంటి వాళ్ళైతే సరైన తీర్పు ఇవ్వగలరని వచ్చాం. చెప్పండి, ఏంటి సమస్య? ఏం లేదు దశరథరామయ్య గారు, చిన్నప్పుడే నా కూతురితో నా చెల్లెలు కొడుక్కి పెళ్లి జరిపిస్తామని మాటిచ్చుకున్నాం. మాట అంటే అదేదో నోటి మాట కాదయ్యా. దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి ఒకరి చేతిలో ఒకరి చేయి పెట్టి మరీ మాటిచ్చుకున్నాం. నా కూతురికి నీ కొడుకుతో పెళ్లి చేస్తావా? ఓ తప్పకుండా చెల్లి. నా కొడుక్కి నీ కూతురుతో మాత్రమే పెళ్లి చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. అప్పటినుంచి నా కూతురు బాబే తన భర్తని ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఇంకెన్నో కలలు కంది. కాని ఇప్పుడు మాత్రం నా చెల్లెలు తన కొడుకు నా కూతుర్ని చేసుకోనంటున్నారయ్యా. ఇచ్చిన మాటకు విలువ లేకపోతే చేసిన ప్రమాణం ఎందుకయ్యా? మీరే తీర్పు చెప్పండి. అయ్యా, తీర్పు చెప్పే ముందు నేను చెప్పేది కూడా వినండి అయ్యా. నిజమే, చిన్నప్పుడే మా అన్న కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలనుకున్నానయ్యా. పెద్దయ్యాక పిల్లల ఇష్టాలు మారుతాయి కదయ్యా. వాళ్ళకిష్టం లేకుండా బలవంతంగా ఎలా పెళ్లి చేయమంటారయ్యా? అంత ఇష్టం లేనప్పుడు ఆ పెళ్లి కోసం ఎందుకు పట్టుబట్టడం? మీ అమ్మాయికి వేరే సంబంధం చూడండి. చూడొచ్చమ్మా, వేరే సంబంధం తెచ్చే స్తోమత లేక కాదు, అంతకన్నా గొప్ప సంబంధమే తేగలను. కానీ అమ్మాయి మనసులో వాళ్ళ బాగుంటే వేరే పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇచ్చిన మాటకు విలువ లేదంటారా? చేసిన ప్రమాణాన్ని మర్చిపోమంటారా? ఆ మాటకు కట్టుబడి నా కూతురు ఆశలు పెంచుకోవడం తప్పంటారా? ఆశ పెంచుకోవడం నిజమే కావచ్చయ్యా. ఏ ఆశ లేని నా కొడుక్కి బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పండి అయ్యా. అయ్యా, తీర్పు చెప్పండి. మీరేం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం. ఇప్పుడు దీనికి నేను ఏ తీర్పు చెప్పలేను. అలాగని తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొద్ది రోజుల తర్వాత నేనే మీకు కబురు పెట్టి తీర్పు చెప్తాను. అయ్యా, అవును, నేను చెప్పే వరకు మీ ఇద్దరి పిల్లలకి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా మానుకోండి. అయ్యో, మీరేం కంగారు పడకండి. ఆయన అంతలా ఆలోచించి చెప్తాను అన్నారంటే ఏదో విషయం ఉండుంటుంది. కబురు పెడతా అన్నారు కదా, మీరు వెళ్ళరండి. అలాగే అమ్మా, వెళ్ళొస్తాం. ఉంటాం. అలాగేనమ్మా. ఎప్పుడూ లేంది ఈయనెందుకు తర్వాత రమ్మన్నారు? ఎందుకు అలా కంగారు పడుతున్నారు?
ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ నెత్తి మీద సమస్యలు పెట్టుకోవడం అలవాటా నీకు? ఎవరెవరి గురించో ఆలోచించడం, నీతో పాటు నిన్ను నమ్ముకున్న వాళ్ళని కూడా ఏడిపించడం అలవాటైపోయింది నీకు. మనిషికి మంచితనం ఉంటే సరిపోదు. ఆ మంచితనం మనకి కీడు కలిగించకుండా చూసుకునే తెలివితేటలు కూడా ఉండాలి. ఎంత ఇంటి గౌరవం కోసం తపన పడినా చివరికి ఇలాగే దోషిగా నిలబడి ఏడవాల్సి వస్తుంది. ఏంటండి, ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఏం కాదు, వదిలే. కూర్చోండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. ఏ వదులు, నువ్వు అంజీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఊరుకోండి. అయినా ఎలా జరిగిందండి? ఏం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తావు? మొత్తానికి డ్రామా క్వీన్ అనిపించుకుంటున్నావు. అలా అంటారేంటండి? చేతికి గాయమై రక్తం పోతుంటే బాధగా ఉండదా? నిన్ను కొట్టిన ఈ చెయ్యికి గాయమైతే కన్నీళ్లు వస్తున్నాయి. అదేదో నిన్ను కొట్టినప్పుడు వచ్చుంటే బావుండేది. నీకు బుద్ధైనా వచ్చిందని నేను సంతోషించుండేవాణ్ణి. అసలు నిన్ను కొట్టినందుకు కొంచెం కూడా బాధపడినట్లేవు. బాధ చాలా చాలా సంతోషంగా ఉంది. కోపంలో కూడా ప్రేమని చూపించే తోడు దొరకటం అదృష్టం. నొప్పి కూడా సంతోషాన్ని మిగల్చటం ఇంకా అదృష్టం. హే, పిచ్చా నీకు? లాగి పెట్టి కొడితే సంతోషం ఏంటి? కొట్టారు, కానీ ఎందుకు? తప్పు
తప్పు చేశానని కాదు కదా, ఎదుటి వారి కోసం ఆలోచించి నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోతున్నానే అని బాధతోనే కొట్టారు. అందులో ఉన్నదంతా నా మీద ప్రేమే కదా, ఇంకా బాధెందుకు? నాతో మొండిగా ఉంటూ నేనంటే ఇష్టం లేనట్టుగా పైకి నటిస్తున్నా అప్పుడప్పుడు ఎలాంటి సంఘటనలే నా మీద మీకు ఎంత ప్రేముందో బయట పెడుతుంటాయి. ఇంతకన్నా సంతోషం కలిగించే విషయం ఇంకేమైనా ఉంటుందా? లేదు, నువ్వేదో ఊహించుకుంటున్నావు గాని అంత సీన్ లేదు ఇక్కడ. ఊరికే ఎందుకు అమ్మతో తిట్లు తింటావు? కొంచెం కూడా లౌక్యం తెలియని మొద్దుని తిట్ట, అంతేగాని ప్రేమ తొక్క తోలు ఏమీ లేవు. అదిగో మళ్ళీ మొత్తంటున్నారు. ఎవరు మొద్దో ఎవరు తెలివైన వారు ఇంకొకసారి రుజువు చేసుకుందామా? రుజువులేం అక్కర్లేదు. ఇప్పుడే చీర కాల్చి తిట్లు తిన్నావు కదా, అది చాలు. నువ్వు ఎంత తెలివైన దానివో తెలిసిపోతుంది. నేను చీర కాల్చానా? మీరు నమ్ముతున్నారా? ఏది మళ్ళీ చెప్పండి, 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 మళ్ళీ చెప్పండి, 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 చెప్పండి. ప్లీజ్ కోపమా? ఏది? అబ్బో, చాలా కోపం వచ్చేసింది. కోపంలో అమ్మాయిలు అందంగా ఉంటారంటే విన్నాను, కానీ మీరు కూడా అందంగానే ఉన్నారు. కానీ మీకు మాత్రం కోపం రాకూడదు. కోపం వస్తే తొందరగా ముసలోళ్ళు అయిపోతారు కదా. మీరెప్పటికీ ముసలోళ్ళు అవ్వకూడదు. పిచ్చా ఏంటి? పోన్లే పాపం ఊరుకుంటుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏంటలా చూస్తున్నావు? నీ బొంగమూతికి కరిగిపోయే వాళ్ళు ఎవ్వరు లేరక్కడ. గుండెల నిండా కావాల్సినంత నవ్వుంది, కానీ బుక్కల్లోంచి బయటికి రావట్లేదు. ఎప్పుడు బయటపడతాడో మహానుభావుడు. స్వామి, నా స్వామిని నాకు త్వరగా దగ్గర చేయి స్వామి.
మీరెప్పటికీ ముసలో లవ్వకూడదు. ఇంత చిన్న గాయానికి అంతలా విలవిల్లాడిపోతున్నావు. నేనంటే పిచ్చిదానికి. పిచ్చిది. ఏమండి? ఏంటండి? ఏ సమస్య గురించి సమయం తీసుకొని మీరు ఈ సమస్య గురించి ఎందుకు సమయం అడిగారు? తీర్పు జీవితాలనే మార్చేసేదైనప్పుడు ఆ మాత్రం సమయం తీసుకోవడంలో తప్పులేదు కదా కౌసల్య. ఏంటండి? ఇంతకన్నా ఎంతో క్లిష్టమైన సమస్యల్ని క్షణాల్లో పరిష్కరించిన మీరు మరి దీనికోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలు నాకు అర్థం కావడం లేదు. మీరెందుకలా అయిపోయారు? అసలు వాళ్ళ సమస్యకి మీరు కంగారు పడ్డమేంటండి? ఏమైందండి? నా కూతురికి నీ కొడుకుతో పెళ్లి చేస్తావా? ఓ తప్పకుండా చెల్లి. నా కొడుక్కి నీ కూతురుతో మాత్రమే పెళ్లి చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. అడిగేది మిమ్మల్నేనండి. ఇలాంటి విషయాల్లో మీరు మాట్లాడకపోతే బాధగా కాదు, భయంగా ఉంటుంది. ఎందుకిలా ఉన్నారో చెప్పండి. ఎందుకిలా ఉన్నానో నీకింకా అర్థం కాలేదా కౌసల్య? దేని గురించి మాట్లాడుతున్నారండి? ఇలాంటి సమస్య ఒకటి ఈ ఇంట్లోనూ ఉందన్న సంగతి మర్చిపోయావా కౌసల్య? చెంచలా, అన్నీ పూర్తయినట్టే కదా? అన్నీ పూర్తయింది వదిన గారు. ఏమండి? ఏమండి? ఏంటి కౌసల్య? ఏమండి? టైం అవుతోంది. మీ చెల్లెలు ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చింది. వచ్చిందా? ఎక్కడా? అవునండి. అన్నయ్య, అన్నయ్య ఎలా ఉన్నావు? ఎలా బాగున్నావు? బాగున్నావమ్మా? బాగున్నాను. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. అవునండి. ఇంతకీ మీ చెల్లెలు వచ్చినట్టు మీకెలా తెలుసు? అలా అంటావేంటి కౌసల్య? నా చెల్లెలి నవ్వు, తన మువ్వల శబ్దం ఈ భూమి మీద ఎవ్వరికీ ఉండవు. పదమ్మా. పదండమ్మా. పదమ్మా. లక్కీ, బాగున్నారా అక్క? బాగున్నాను. బాగున్నావా? బాగున్నాను. నా కోడలు బంగారం.